హాయ్, వెల్కమ్ టు యోయోటీవీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ నేతల అరెస్టులు మొదలవుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ సాగునీటి ఆర్థిక శాఖల మంత్రి హరీష్ రావుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటకే చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ల కిందట తను ఫోన్ ట్యాపింగ్ చేసి హరీష్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీజీ రాధాకిషన్ రావు తనను చాలా వేధించారని చక్రధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు హరీష్ రావు, రాధాకిషన్ రావులపై ఐటీ చట్టంలోని సెక్షన్ 120B, 386, 409, 506 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. నేడో రేపో వారిరువురికి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్లని జూబ్లీహిల్స్ ఏసీపీ ప్రశ్నించారు. ఇప్పుడు హరీష్ రావుకి నోటీసులు ఇవ్వబోతుండడం చూస్తే ఇకపై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలపై కూడా కేసులు నమోదు చేసి నోటీసులు పంపడం ఖాయంగానే కనిపిస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు గత ఏడాది కాలంగా అమెరికాలో ఉంటున్నారు. వైద్య చికిత్స కోసమని వెళ్ళిన ఆయన చికిత్స పూర్తి కాగానే హైదరాబాద్ తిరిగి వద్దామని అనుకున్నారు. కానీ తనపై రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవడంతో ఇటీవలే ఆయన తనను రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించమని కోరుతూ అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు ఇప్పటికే గ్రీన్ కార్డు ఉంది కనుక అమెరికా నుంచి ఆయనని రప్పించడానికి తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆయన కోసం ఎదురు చూస్తూ పుణ్యకాలం వృధా చేసుకోవడం కంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం చేయడమే మంచిదని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఉండవచ్చు. బహుశా అందువల్లే హరీష్ రావుతో ప్రారంభించారేమో. కానీ ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని లోపల వేస్తామని చెప్పిన కాంగ్రెస్ మంత్రులు ఆకస్మికంగా హరీష్ రావుపై కేసు నమోదు చేయడం ఆలోచింపజేస్తుంది. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నందున అది చాలా తీవ్రమైన కేసు కనుక ఈ కేసుతో హరీష్ రావుపై ఒత్తిడి పెంచి బీఆర్ఎస్ పార్టీని నిలువునా చీల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ప్లాన్ చేస్తుందేమో. ఈ అనుమానం నిజమో కాదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.